కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రధాన ఉద్దేశమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ పట్టణంలోని 14వ వార్డు పంచవటి కాలనీలో ఆయన ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు మంచినీటి సరఫరా సమస్యతో పాటు ఇళ్లపైకి కరెంటు తీగలు వాలుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వెనిగండ్ల రాము ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని, మరో 2-3 రోజుల్లో మంచినీటి సరఫరా యథావిధిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కరెంటు తీగలపై వాలిన చెట్ల కొమ్మలను తొలగించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలు అధికంగా ఉన్న స్లమ్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పీజీఆర్ఎస్లో నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, 14వ వార్డు టీడీపీ నాయకులు ముళ్లపూడి రమేష్ చౌదరి, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అమ్మా, బాగున్నారా? పెన్షన్ వస్తుందమ్మా? 1వ తారీఖులో వచ్చేస్తుందా? 1వ తారీఖు పొద్దునే వచ్చేస్తున్నాయా? చాలా దీనికంటే కూడా దీంట్లో నుంచి వస్తుంది. సరే, అలాగే గ్యాస్ కూడా వస్తుందా? గ్యాస్ పడిపోయిందా? పట్టుకోండి అమ్మా, ఒకసారి ఇది పట్టుకోండి. ఎందుకు ఎంతమంది చెప్తున్నారు? కమ్యూనిటీ వాళ్ళ దగ్గర సూరిపల్లి కమ్యూనిటీ ఉంటుంది, కృష్ణపల్లి బండి పెట్టింది వాళ్ళు కమ్యూనిటీ హాల్ అని చెప్పి 2-3 గ్రీవెన్స్లు ఇచ్చి వచ్చారు. అన్న కూడా ఒకసారి కలిసారు, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళారు. వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ పెడితే అయిపోతాయేమో ఇప్పుడు త్వరలో. ఏదమ్మా ఏమా హౌసింగ్ ఎవరు ఇక్కడ? హౌసింగ్ అవ్వలేదంట ఎవరికేంటి? లేదు, ఇప్పుడు వచ్చినాయి కదా. ఈ బ్లాక్ జీ బ్లాక్ స్టోన్ ప్లాంటేషన్ ఈజీ అనేది మనకి స్టోన్ ప్లాంటేషన్ అవ్వలేదు సార్. ఈ బ్లాక్ జీ బ్లాక్ ఇంకా రాళ్ళు పాతలేదు, అది పాతలేదు కదా. ఇల్లు ఇచ్చారా లేదా? ఈ బ్లాక్ జీ బ్లాక్ ఇంకా అవ్వలేదు సార్. పట్టా ఇచ్చారు కానీ ఇంకా జీ బ్లాక్ పట్టానా? మీకు పట్టానా? అవి లేకుండా ఇచ్చారమ్మా. గోయన్ గవర్నమెంట్ లో ఏమి లేకుండా మీరు ఊరికే పట్టా పడేసి మీకు దీంట్లో వదిలేశారు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇవ్వండి అందరికి చెప్పి. ఇప్పుడు 2 సెంట్లు పెడతారు మీకు. ఓకే, 2 సెంట్లు పెట్టిస్తారు. 2 సెంట్లు చెప్పారంటే వీళ్ళకి ఒక ఇల్లు ఉంది, వీళ్ళ నాన్నమ్మ గారి పేరు మీద, నాన్నమ్మ గారి దగ్గర వీళ్ళ నాన్నమ్మ గారు, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ 3 అన్నదమ్ములు అందరినీ ఒకే ఫ్యామిలీ కింద అప్పట్లో ఫ్యామిలీ ఆప్షన్ క్లోజ్ చేశారు. అందుకని ఆ ఇల్లు చూపించి వీళ్ళకి ఏ బెనిఫిట్ రావట్లేదు. మార్చాలి, అది షిఫ్టింగ్ ఆప్షన్ రావట్లేదు. వస్తున్నాయి, ఓపెన్ అవుతాయి త్వరలో. అవి ఇవన్నీ తొందరలో ఏమా ఇక్కడ కోటిరాజు గారు ఎప్పుడు అవుతాయి? ఎక్కువ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అని 12,000 కట్టుకుంది సార్. ఒక్క నిమిషం మాకు అదే ఉన్నారు. 12,000 కట్టిన తర్వాత మనకి లోన్ ఎలిజిబుల్ చేసేటప్పుడు ఏజ్ అబవ్ ఏజ్ ఉందని చెప్పి వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టించారు కదా మొన్న. మీ పిల్లలు కానీ ఎవరి పేరు మీద పిల్లలు మా అమ్మాయి ఉంది, అత్తగారింటి కాడ ఉంది, లక్ష్మీనగర్ కాలనీ. నామినీగా పెట్టించాం. నామినీగా పెట్టి ఇప్పుడు పెట్టారండి. ఆవిడ సంతకం చేస్తే వచ్చేటట్టు మొన్న అందరికి బ్యాంకులు మొన్న పిలిచారు కదండి. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉందని లోన్ 10 తక్కువ పెట్టి నెలకి 7,000 అవుతుంది కట్టుకుంటారని అడిగారు. 7,000 నేను కట్టుకోలేనని చెప్పి కట్టలేకపోతున్నాను, పెన్షన్ మీద బతకాలి. సార్కి తెలుసు, విషయం చెప్తున్నా, విషయం తెలియాలి కదా. దాంట్లోనే వేరే వాళ్ళని పెడితే ఎవరో ఒకరిని దీంట్లో సైన్ చేసేవాళ్ళు. ఏదమ్మా చెట్టు మూల రావదు, ఈ చెట్టుగా ఇదివరకు కట్టేస్తాం. కొమ్మలు కట్టేద్దాం, కొమ్మలు కొమ్మలు తీసేద్దాం.
ఓకే ఏమయ్యా మర్చిపోకూడదట పట్టుకోండి లేదా అయితే మర్చిపోకుండా గట్టిగా చూసుకోండి అది మర్చిపోకుండా మామూలుగా అందరం కలిపి చేసుకుందాం ఇది ఒక్కలే కాదు పట్టుకోండి అమ్మా ఇది వస్తుంది